ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల ఆదివారపు ఆరాధనలో పాలు పొందడానికి వచ్చిన సహోదరి సహోదరులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించునుగాక. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనందరం సంఘముగా కూడుకునే భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు స్తోత్రం చెప్తా. గత వారంలో మన చర్చి గ్రూప్లో ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టినప్పుడు మీరందరూ కూడా ప్రార్థన చేశారు. మరి జ్వరాలతో బాధపడుతున్న వారు స్వస్థపరచబడ్డారని, ఆరోగ్యంగా ఉన్నారని ప్రార్థించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరచమని తెలిపారు. మరి ఆమోస్ తన కుమారుని విషయమై చేసిన ప్రార్థనలను బట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియచేయమని తెలియపరిచారు. అలాగే గత వారంలో బుధవారం ప్రార్థనలో చెప్పాను, గత వారం బుధవారం అనుకుంటున్నాను, సహోదరుడు ప్రేమ్ కుమార్ అలాగే రాణి వారి యొక్క కుమార్తె 18 నెలల పాప చల్ది పొక్కులతో బాధపడుతుంది చాలా తీవ్రంగానే. సో బుధవారం ప్రార్థనకు వచ్చే ముందు ఆయన నాకు ఫోన్ చేశాడు, ఏడుస్తూ ప్రార్థన చేయమని కోరాడు. తర్వాత చర్చిలోకి వచ్చాక ప్రార్థన చేశాను, మీకు కూడా చెప్పాను, అలాగే చర్చ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. మరి అందరూ కూడా ప్రార్థన చేశారు. దేవుడు కృప చూపించాడు. మరి ఆ చిన్న బిడ్డను స్వస్థపరిచాడు. హల్లెలూయా. నిజంగా తెల్లారపాటికి ఆ పొక్కులన్నీ కూడా ఏమంటారు, మాడిపోయి రాలిపోయినట్లుగా, మరి క్రొత్త పొక్కు అనేది ఏది రాకుండాన్నట్లుగా దేవుడు సహాయం చేశాడని చెప్పారు. అది విన్నప్పుడు నిజంగా దేవునికి నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లించాను. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, మన ప్రార్థనలు ఆలకించేవాడు, మన ప్రార్థనలకు జవాబునిచ్చేవాడు. ఆయన పొందిన దెబ్బలను బట్టి అనుగ్రహించిన స్వస్థతను మనకు అనుగ్రహించే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. అందును బట్టి నిజంగా దేవునికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. అలాగే మరి రిబ్కా గారు కూడా గత వారంలో జలుబుతో, తుమ్ములతో, దగ్గుతో, జ్వరం బాధపడుతున్నారు. వారు ఈరోజు మన మధ్యలోనికి రాగలిగారు. ఇంకా వారికి సంపూర్ణ ఆరోగ్యము, జ్వరం వలన బలహీనతలు ఉంటాయి, నీరసాలు ఉంటాయి. ఆనాడు పేతురత్తను ఉపచారం చేసే శక్తినిచ్చిన దేవుడు ఈరోజు కూడా ఇంకా శక్తిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి అటు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఈరోజు రాత్రి ప్రభురాత్రి ఆరాధన చిన్ననందిగామ చర్చిలో ఉంటుంది. అలాగే వచ్చే ఆదివారం ఉదయం, రేపు ఒక్క ఆదివారం సమయం మారుస్తున్నాను, 10:30 గంటలకి చర్చ్ జరుగుతుంది. అయితే అందరం ఒక చోట కూడుకుంటున్నాం రేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు వచ్చే ఆదివారం వరకు కారణం ఏంటంటే, మరి శాంతివర్ధన్ గారి, స్తోత్రాణి గారి చిన్న కుమారుడు మరి లోకాన్ని విడిచిపెట్టిన రోజు. అది జ్ఞాపకంగా, కృతజ్ఞతగా అందరిని పిలిపించి ప్రార్థన పెట్టాలని ఆశ కలిగి ఉన్నారు. అది ఆదివారం రావటంతో ఎలా చేయాలని రాత్రి నాకు పండు ఫోన్ చేశాడు. చేసినప్పుడు నేను చెప్పాను, ఇట్లా ఆదివారం మనకి ఎలాగో ప్రార్థన జరుగుతుంది కాబట్టి మనం ఎవరిని పిలుచుకున్నా ఆ టయానికి పిలవండి, ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు, సరే డాడీ మమ్మీతో కూడా మాట్లాడి మరలా ఫోన్ చేస్తానని చెప్పినప్పుడు సరే అని చెప్పాడు. నందిగామ అయిపోయిన తర్వాత మరి మిగిలిన ఆత్కూరు, వెలగలేరు వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పండి అని చెప్పేసి అని అన్నారు. సో తర్వాత నేను ఆలోచించి అందరినీ కూడా ఇక్కడికి తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నందిగామలతో కూడా చెప్పాను. సో పొద్దున వాళ్ళకి కూడా చెప్పాను, తర్వాత ఆత్కూరు, వెలగలేరు వాళ్ళకి కూడా చెప్తాను. సో వచ్చే సండే ఒకే ఆరాధన మనం కలిగి ఉండబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. 10:30 గంటలకి. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై దేవుని చిత్తమైతే అలాగూ ఎప్పుడు ఒకే ఆరాధన జరిగేలాగా, దేవుడు కార్యం చేయలాగా ప్రార్థన చేయండి. అందరు మనస్సులను అలా తిప్పేలాగా దేవుడు కార్యం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మరెక్కువగా దేవుని సన్నిధిలో వాక్యంతో ఎక్కువ సహవాసం చేసే అవకాశం మనకు దొరుకుతూ ఉంది. అందరం కలిసి ఆనందించేటువంటి, సహవాసించుకునే భాగ్యం మనకు దొరుకుతూ ఉన్నది. ఆమేన్. కనుక మీరు అందరూ కూడా ఈ విషయాల గురించి ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన అనంతరం అందరికీ భోజనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. సమయానికి మాత్రం అందరూ కూడా సిద్ధపడి రండి. సమయానికి మనం ప్రారంభించి మరలా భోజనాల కార్యక్రమం ఉంటుంది కనుక మనం త్వరగా వాక్యం విని తర్వాత ఆరాధన చేసి మనం ఆ కార్యక్రమానికి ముందుకు వెళదాం. హల్లెలూయా. సో ప్రార్థన చేయండి ఆ కుటుంబం గురించి. అలాగే మరి ఈ చిన్న సంఘం గురించి కూడా ప్రార్థన చేయండి. రేపు 10, 11, 12 తారీఖు
బొలారం చర్చిలో యవనస్తుల మీటింగ్ ఉంటుంది. 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు. 12 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి యవనస్తుల కూడిక. సో ఈ ప్రాయంలో ఉన్న ప్రతి యవనస్తునికి ఆహ్వానం ఇవ్వబడింది. కనుక మీరందరూ కూడా దయచేసి తొందరగా రేపు వెళ్ళేటప్పుడు ఈరోజు సాయంత్రం ఫోన్ చేసి నేను వస్తానని అనకుండా కొంచెం ముందుగా గనక ఫోన్ చేస్తే దానికి తగినట్లుగా మనం టికెట్స్ బుక్ చేసుకునే ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఎందుకంటే రేపు వచ్చే నెల కొంచెం అక్టోబర్ పండుగ సీజన్, అది హిందువులది. సో రూట్స్ అన్నీ కూడా చాలా బిజీగా ఉంటాయి. కనుక మనం త్వరపడాలని ప్రేమతో మీ అందరికి మనవి చేస్తున్నాను. ప్రతి తల్లి, ప్రతి తండ్రి మీ యవనస్తులను ఈ యవనస్తుల కూడికలో పాలుపంపులు పొందినట్లుగా ప్రేరేపించండి, పురుకొల్పండి, వారి కొరకు ప్రార్థన చేయండి. వారి నిమిత్తం తప్పకుండా మీరు బాధ్యత వహించాలని ప్రేమతో నేను మీ అందరికి మనవి చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. సో మంచిది. వీటన్నిటిని గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగే మరి దైవజనులు శామన్ గారు 2 మీటింగ్స్ మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. సో 2 మీటింగ్స్ నేను మాట్లాడతాను. అందుట్లో ఇంకా మిగిలిన దైవ సేవకులు ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు. కానీ వారందరూ కూడా ఆయన నామపక్షంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నిలబడుతుంటుండగా ప్రతి యవన బిడ్డతో దేవుడు తన ఆత్మ ద్వారా సంధించి వారి జీవితాల్లో ఒక గొప్ప మార్పు, హల్లెలూయా, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కంటే మరలా అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఒక గొప్ప మార్పును మనం అందరం కూడా కలిగి అలాంటి ఒక సన్నిధిని దేవుడు కుమ్మరించినట్లుగా కలిగి ఉండినట్లుగా మనం అందరం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. యవనస్తుల కూడికలో మాట్లాడడం ఇది నాకు ఫస్ట్ టైం. కనుక మీరు అందరూ నా గురించి ప్రార్థన చేయండి. 2 మీటింగ్లు మాట్లాడాలంటే వెంటనే సరే మాట్లాడతా అన్నాను, కానీ అన్న దగ్గర నుంచి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. సరే, ఏది ఏమైనా దేవుడు గొప్పవాడు. తర్వాత మీ అందరు నా వెనకున్నారు ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. దేవుడు నా బలం, తర్వాత మీరు కూడా నా బలమై ఉన్నారు. కనుక నేను చాలా గర్విస్తున్నాను మిమ్మల్ని అందరిని బట్టి. మీరు నా పక్షముగా ఉండి ప్రార్థిస్తూ ఈ పరిచర్యలో మరి వెన్నుగా ఉంటున్నందుకు దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించును గాక. ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యం చేయనట్లు, అనేక మంది యవనస్తుల జీవితాలు పట్టబడినట్లు, వారి జీవితాల్లో గొప్ప మార్పు కలుగునట్లు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే తరం వెంబడి తరం నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. అంతేగాని ఈ తరంతో అది ఎండ్ కాకూడదు. అలా ఒక బలమైనటువంటి జనరేషన్, అవునా కదా, ఈ వర్తమానంలో నుంచి ముందుకు సాగేనట్లుగా దేవుడు కార్యం చేయనట్లు ప్రతి ఒక్కరూ దయచేసి భారంతో ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎప్పుడు మీటింగ్స్ అనౌన్స్ చేసినా మిమ్మల్ని అడిగే ప్రశ్న రాకూడదు. ఇక అర్థమైందా? మీటింగ్స్ అనంగలోనే మీరు సిద్ధంగా ఉండాలి, ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలి, పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. అవునా? మీ హృదయపూర్వకమైనటువంటి అర్పణలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఆమేన్ అని గట్టిగా చెప్పాలి. మీరు ఎంత గట్టిగా ఆమేన్ చెబితే అబ్బో అంత ఉత్సాహంగా ఉన్నారని అనిపిస్తుంది. ఎందుకంటే హృదయంలో నిండిన దాన్ని నోటితో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏమంటే నా హృదయంలో గొప్ప ఆనందంగా ఉందండి అంటే ఏది? చిన్నపిల్లోడైనా తన క్రియలనంట చేష్టల ద్వారా చూపిస్తాడంట. ఇప్పుడు వాడికి దప్పిక అవుతుంది అనుకో, ఎడ చెప్తాడు? క్రియ చేయాలి ఏదో ఒకటి. మా అన్నయ్య గారు అమ్మాయి ఒకటి ఉండేదన్నమాట. ఆమె ఐస్ కావాలంటే అప్పుడు మాటలు వచ్చేగా ఎట్టంటా ఉండేది. అప్పుడు మాకు అర్థమయ్యేది ఐస్ కావాలంటుందని. అర్థం ఉందా? అంటే తన హృదయంలో ఉన్న కోరిక ఆమె ఏం చేస్తుందంటే క్రియల ద్వారా వ్యక్తపరిచింది. లేకపోతే మాకు అది తెలియదు. హల్లెలూయా. అట్లాగే మీ హృదయంలో ఏముంది? ఈ కార్యాలను బట్టి ఆనందం ఉంది, నిజంగా అంతరంగం ఉప్పొంగుతుంది. కానీ నేనేమి అంతరంగాలను చూసే వ్యక్తిని కాదు కదా. కాబట్టి మీ అంతరంగంలో ఏందో నేను చూడాలంటే
అది నీ నోటితోనో, నీ ముఖంతోనో, నీ 32 పళ్ళతోనో చూపించాలా అవుతా? హల్లెలూయా. ఆ ముఖం యొక్క వెలుగుతోనో చూపించాలి ఆనందాన్ని. ఎట్టుంటే వెంకటేశ్వర గారు, ఎట్టుంటే అర్థం ఏంటండి? ఈ మాటలన్న తర్వాత ఎట్టుంటే అర్థం ఏంటి? మోషే గారు మీరు చెప్పండి గట్టిగా, మీరైతే గట్టిగా చెబుతారు. అర్థం ఏంటి? ఆనందం లేదని అర్థం, అంతే కదా, ఆసక్తి లేదని అర్థం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ మీకు ఆనందం కనబడితే వెంటనే మీరు స్పందించి ఆమేన్, ఎస్ హల్లెలూయా అనాలి. ఆయన అర్హుడు, ఆయన యోగ్యుడు. ఆయన నామం కొరకు, ఆయన నామం పెరట, ఆయన రాజ్య విస్తరణ కొరకు, ఆయన సువార్త ప్రకటన కొరకు హల్లెలూయా ఎంత మనం ఖర్చైనా, ఎంత ఖర్చైనా హల్లెలూయా ఆయన రుణం మనం తీర్చుకోలేము. హి ఈజ్ వర్ది, ఆయన యోగ్యుడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు భూలోకాన్ని ఏలేది? గొర్రె పిల్ల వధించబడి రక్తమిచ్చి ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడే వారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను హల్లెలూయా. ఇప్పుడు మనం ఆయన చేత ఏమయ్యాం? కొనబడిన ప్రజలం. మనము ఒక సంస్థకు అమ్ముడు పోలా, మనం లోకానికి అమ్ముడు పోలా, లోక క్రమాలకు అమ్ముడు పోలా. మనం ఎవరికి అమ్ముడు పోయామో తెలుసా? మనల్ని ఎవరు కొన్నారో తెలుసా? యేసుక్రీస్తు తన రక్తముతో, తన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడో తెలుసా? కొనుక్కున్నాడు. నీ భాష ఏదైనా, నీ జాతి ఏదైనా, నీ వంశం ఏదైనా హల్లెలూయా, నువ్వు ఏ తెగకు చెందినవాడవైనా ఆయన నిన్ను హల్లెలూయా, ఎందుకంటే నువ్వు ఆయన రాజ్యమువి, నువ్వు ఆయన యాజకుడివి. మా దేవునికి ఒక రాజ్యముగా చేయడానికి వీఆర్ హిస్ కింగ్డమ్, మనమే ఆయన రాజ్యం. ఆమేన్ హల్లెలూయా. అందుకే ఇప్పుడు నువ్వు యోగ్యుడవు. భూలోకమందు ఏలుదురని, వారు భూలోకమందు ఏలతారు. హల్లెలూయా. ఏం చేస్తారండి వాళ్ళు? భూలోకమందు ఏలేవాళ్ళు వీళ్ళు. మనం ఎవరు? ఏలికలము. ఈ భూలోకమును ఏలువారము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఏలే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ప్రపంచాలను ఏలే రాజులున్నారు. ఆ రాజ్యములన్నీ కూలిపోతాయి, కానీ మనల్ని దేవుడు ఒక రాజ్యముగా చేసి ఈ భూలోకమును ఏలుటకు కృపనిచ్చి ఉన్నాడు. ఇప్పుడు మనం అందరము ఈ భూలోకమును ఏలువారమై ఉన్నాము. మన బ్రతుకు కాలంలో కనీసం ఒక వీధికైనా నెంబర్ అయ్యి ఏలలేకపోయి ఉండొచ్చు. వార్డు మెంబర్ అవ్వకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా ఈ ప్రపంచమును, ఈ భూమిని ఏలే అధికారం దేవుడు ఎక్కిస్తున్నాడు. ఏలే అనుభవం లేకపోయినా డైరెక్ట్గా ఆమేన్ గట్టిగా చెప్దాం. జోగ్గాది దాన్ని. ఇవన్నీ వాస్తవాలు ఉన్నాయి. అందుకే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడో ఆ గ్రహింపు మనకొస్తే, ఆయన మనల్ని ఏం చేశాడో అది మనకి గనుక అర్థమైతే
ఇప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? ఆయన కొరకు మనము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. అందుకే ఓ గొర్రె పిల్ల, నువ్వు యోగ్యుడివి, నువ్వు అర్హుడివి. అందుకనే కొంచెం ముందు చదివితే ఆ పెద్దలు, మరియు చూడండి 11వ వచనం, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడింది. అక్కడ ఆయన ఏం చూశాడు? సింహాసనాన్ని. అక్కడ ఆయన ఏం చూశాడు? 4 జీవుల్ని. అక్కడ ఆయన ఏం చూశాడు? పెద్దలను చూశాడు. యోహాను ఎవరు? పెండ్లి కుమార్తెకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఏం చూస్తున్నది? సింహాసనమును చూస్తున్నది. సింహాసనం చుట్టూ ఉన్న 4 జీవులను చూస్తున్నది. హల్లెలూయా. ఆ సింహాసనం ఎదురు కూర్చున్న 24 పెద్దలను చూస్తున్నది. హల్లెలూయా. అక్కడ ఒక దూతల సమూహాన్ని చూస్తున్నది. ఆ దూతలు గొప్ప స్వరంతో చెప్తున్నారు. ఏమని చూద్దాం. ఆ దూతల లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల. కోట్ల కొలది మంది దూతలు, కోట్ల కొలది ప్రజలు మాట్లాడితే ఎలా ఉంటుంది ఊహించండి. మీరందరూ ఒక్కసారి ముక్త కంఠతో ఆమేన్ అనండి. తిప్పి కొడితే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కరెక్టేనా కాదా? మరి ఈ కొద్ది మంది ముక్త కంఠంతో చెప్తేనే ఇలాంటి స్వరం వస్తే, కోట్ల కొలది దూతలు ముక్త కంఠంతో పలుకుతున్నది అంటే ఎంత శబ్దంతో చెప్తున్నారో చూడండి. ఏమని చెప్తున్నారో తెలుసా వాళ్ళు? గొర్రె పిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తోత్రము పొందడానికి అర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచున్నారు. హూ ఈజ్ వర్ది? ఎవరు యోగ్యుడు? ఎవరు అర్హుడు? ఏం పొందుకొనడానికి? నీ శక్తి, నీ బలం, నీ ఐశ్వర్యం, నీ జ్ఞానం, ఘనత, మహిమ పొందడానికి. ఇప్పుడు మనకు కలిగినవన్నీ చెప్పాలి ఇప్పుడు గట్టిగా. పొందడానికి నీకు జ్ఞానం ఉందా? నీకు శక్తి ఉందా? నీకు బలం ఉందా? నీకు ఘనత ఉందా? నీకు గౌరవం ఉందా? నీకు మహిమ ఉన్నదా? నీకు కలిగిన ఏదైనా పొందడానికి చెప్పట్లా. అది మనకు అర్థం కావాలి. అది మనం బలంతో ఆయన ఏం చేయలేము. అమ్మో, నోరు తెరిస్తే నోరు కందిపోద్దేమో, చప్పట్లు కొడితే చేతులు కందిపోతాయేమో, చేతులు ఎత్తితే చేతులు పడిపోతాయేమో. వింటున్నారా నేను చెప్పేది? ఈరోజు నీకు అర్థమైతే, ఆ గొర్రె పిల్ల నీ కొరకు ఏం చేసేదో నీకు అర్థమైతే నువ్వేం చేస్తావో తెలుసా? నీ బలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అర్హుడు. నీ శక్తి పొందడానికి ఆయన అర్హుడు. నీ జ్ఞానం పొందడానికి ఆయన అర్హుడు. నీ ఘనత పొందడానికి ఆయన అర్హుడు. నీ మహిమ పొందడానికి ఆయన అర్హుడు. నీ స్తోత్రం ఉందా? అక్కడ స్తోత్రం అని ఉందా? స్తోత్రం కూడా నోరారా చెప్పు బిగ్గర స్తోత్రం చెప్పా. ఏంటో స్తోత్రం చెప్పడానికి కూడా నీ సొమ్మంత ఏంటో పెట్టినట్టు. మనం ఇప్పుడు ఆయనకు స్తోత్రం చేద్దామంటే నోరు మూసుకొని కూర్చుంటా. ఆ మాత్రం యోగ్యుడు కాదు ఆయన? ఆ మాత్రం అర్హుడు కాదు ఆయన? పాట అయితే పాడదాం. సిలువలో నాకై, నీకై ఏమయ్యాడు? అందుకేనేమో పాపం నోరు తెరిచి స్తుతించలేకపోతున్నావు, ఆయనకి స్తోత్రం చెల్లించలేకపోతున్నావు. ఎంత చెప్పినాం?
అంటున్నారు. జీవన్ గారు ఓ పాట పాడాడు, విన్నారా? వినలేదా? ఏం పాడాడు? స్తుతి పాడుటకే బ్రతికించిన. ఏం చేయడానికి? మరి ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకు బతికావు? ఎందుకు సజీవంగా ఉన్నావు? ఎందుకు నువ్వు ఉనికిలో ఉన్నావు? ఎందుకు అసలు ఇక్కడికి వచ్చావు? ఏం చేయడానికి వచ్చావు ఇక్కడికి? మనం అందరం పాడదాం గట్టిగా. ఈ మొక్క రాకపోతే నోరులు తెరవరు, లేకపోతే అయ్యగారు బల్లబగలు కొట్టాలి. అంతేగాని వీళ్ళు గ్రహింపు కావాలి. గొర్రె పిల్ల నీ కొరకు ఏం చేసిందో నీకు బయలుపాటు కావాలి, నీకు ప్రత్యక్షత కావాలి. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఈరోజు మన హక్కు పత్రం, మన టైటిల్ డీడ్, హల్లెలూయా, సింహాసనమందు. ఎక్కడ? పరలోకములో ఒకే ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఒక ఆసీనుడై ఉన్నాడు. ఆయన కుడి చేతిలో ఉన్నది అదే. ఆయన కుడి చేతిలో ఉంది. సార్, రైట్ హ్యాండ్ అంటే అధికారానికి, బలానికి సూచికగా ఉన్నది. అంటే ఆయన చేతిలో ఉన్న, ఆయన అధికారం క్రింద ఉన్న, ఆయన బలముతో పట్టుకొని ఉన్న ఆ గ్రంథాన్ని ఎవడు తీసుకొస్తాడు? వాట్ ఈస్ దట్? అది నీ హక్కు పత్రం, అది నీ విమోచన గ్రంథం. హల్లెలూయా. కానీ ఇప్పుడు యోహాను ఏడుస్తున్నాడు, ఎవడు యోగ్యుడు? నో వన్ వర్తి. అయినా ఒక ఆయన ఉన్నాడు, వధింపబడిన గొర్రెపిల్ల, యూదా గోత్రపు సింహం. వధింపబడిన గొర్రెపిల్లను చూశాడు యోహాను. ఇప్పుడు ఆయన వెళ్ళి ఆ పుస్తకాన్ని ఆ యొక్క సింహాసనాసీనుడైన వాని చేతుల నుండి తీసుకొని ఇప్పుడు ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ఆయన ఇచ్చాడు. ప్రకటన 10వ అధ్యాయము 8-9 వచనాల్లో మీరు చూస్తే రండి. ప్రకటన 10:9 వచనం. నేను ఆ 8వ వచనం కూడా చదవండి. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరం మరత నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకోమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దానిని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును, కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సింహాసనాసీనుడైన వాని చేతిలో ఉన్న ఆ పుస్తకం, 5వ అధ్యాయంలో ఉన్న ఆ పుస్తకం ఎవరి చేతిలో ఉంది? బలవంతుడైన చేతిలో ఉంది, బలిష్టమైన హస్తములో ఉన్నది. ఆ పుస్తకాన్ని ఎవరు కూడా చూడటానికే లేదు అర్హత. ఉంది 5వ అధ్యాయంలో. 5వ అధ్యాయం దగ్గరకు రండి. 4వ వచనం, 5:4. ఆ గ్రంథం విప్పటానికైనా చూచటానికైనా యోగ్యుడు. ఎక్కడెక్కడ? 3వ వచనం. పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి నీ శక్తి
ఇప్పుడు ఆ గ్రంథం ఎవరి దగ్గరకు వచ్చింది? ఆ గ్రంథం ఎవరి దగ్గరకు వచ్చింది? చూడలేని ఆ గ్రంథం, విప్పబడలేని ఆ గ్రంథం, ఆయన చేతిలో నుండి ఎవరు తీసుకోలేని ఆ గ్రంథం, ముద్రించబడిన ఆ గ్రంథం. హల్లెలూయా! ఒక ఆయన దానిని తీసుకొని దానిని విప్పి అది మన దగ్గరకు తీసుకొచ్చాడు. దాన్ని నువ్వు తిను అని అంటున్నాడు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన గ్రంథం ఏంటో తెలుసా? ఎవరు చూడలేని గ్రంథం, ఎవడు విప్పలేని గ్రంథం, ఎవడు ఆయన దగ్గర నుంచి తీసుకోలేని గ్రంథం. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది అది? మరి ఎవరు చేశారు ఆ కార్యం? గొర్రె పిల్ల, గొర్రె పిల్ల, వధింపబడిన గొర్రె పిల్ల. అందుకు ఆయన యోగ్యుడు, అందుకు ఆయన అర్హుడు. నా శక్తి పొందడానికి, నా బలం పొందడానికి, నా జ్ఞానం పొందడానికి, నా స్తోత్రం పొందడానికి, నా ఘనత పొందడానికి, నా మహిమ పొందడానికి ఆయన అర్హుడు. నా ఐశ్వర్యం పొందడానికి. అది అర్థం కావాలి. లేకపోతే 500 ఇచ్చి ఇట్లా చూస్తా ఉంటావు నువ్వు. ఏంటో 5 లక్షలు 5 కోట్లు ఇచ్చినట్టు. అవునా కాదా? ఇది అర్థమైనోడు 5 కోట్లు ఇచ్చినా కూడా, 5 కోట్లు ఇచ్చినా కూడా నేనేమి ఇచ్చా అంటాడంటే నథింగ్. ఏమంటాడండి? చెప్పాలి అందరు గట్టిగా. నేను చేసింది కొంచెమే, నేను చేసింది కొద్దిగే. ఎలా చెప్పగలుగుతున్నాడు? నువ్వు ఎవరితో పోల్చుకుంటున్నావు తెలుసా? నీ పక్కనోడితో పోల్చుకుంటున్నావు. నీ పక్కనోడు 100 రూపాయలు ఇచ్చేసరికి నువ్వేమనుకుంటున్నావు? అమ్మో నేను 500 ఇచ్చా అనుకుంటున్నావు. నువ్వు పోల్చుకోవాల్సింది నీ పక్కనోడితో కాదు. నీవు పోల్చుకోవాల్సింది ఆ గొర్రె పిల్ల నీ కొరకు ఏం చేశాడో నీవు దాన్ని పోల్చుకోవాలి. ఆ గొర్రె పిల్ల నీకు చేసిన దానికి నీవు ఆయనకు ఏమిస్తే, ఒక మాటలో చెప్పాలంటే నీ ఇల్లు వాకిలి తాకట్టు పెట్టించినా కూడా అంత ఇచ్చా కూడా నేను ఇచ్చా అని కాలు రెగేసే ఛాన్సే లేదు ఇక్కడ. ఆది అపోస్తుల గ్రహింపు కలిగారు కాబట్టే, ఆ మనస్సు వారు కొంద కాబట్టే వారు భూములను కూడా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి పెత్తనం చేయలా. ఏం చేయలా? పెత్తనం చేయలా. నేను 5 ఎకరాల భూమి ఇచ్చా అన్నారా? హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా ఈ గ్రహింపు కావాలి. ఈ గ్రహింపులోనికి మనం రావాలి. అప్పుడే మనం ఎంత చేసినా కూడా. ఈరోజు యోగ్యత లేని నీకు ఆ గ్రంథం నీకు ఇవ్వబడింది. అర్హత లేని నీకు ఆ గ్రంథం ఇవ్వబడింది. చూడ్డానికి కూడా యోగ్యత లేని ఆ గ్రంథం ఇప్పుడు చదవడానికి, వినడానికి, గ్రహించడానికి దేవుడు కృప చూపించాడు. అసలు నీకుందా? యూ హ్యావ్ రైట్. నీకు ముట్టుకునే హక్కు ఉందా దీనికి? అసలు చూసే కళ్ళతో చూసే హక్కు ఉందా నీకు? ఎలా వచ్చింది నీకు అర్హత? ఎలా వచ్చింది నీకు ఆ ధన్యత? ఎలా వచ్చింది నీకు ఆ భాగ్యం? అది నీకు అర్థం కావాలి. ఎక్కడి నుండి తీసుకొచ్చాడు ఆ పుస్తకాన్ని? ఎవరి దగ్గర నుంచి వచ్చింది నీకు ఆ గ్రంథం? ఇది ఒక వేదాంత కళాశాల నుంచి రాలా. పరలోకంలో ఒక సింహాసనమందు ఆసీనుడైన ఒక ఆయన చేతిలో ఉన్న పుస్తకం. ఆ పుస్తకం నీ దగ్గరకు వచ్చింది. అందుకే ప్రకటన 10:1 బలిష్ఠుడైన దూత పరలోకము నుండి దిగి వచ్చుట నేను చూచితిని. 1963లో ఇక్కడ కనబడుతుంది ఈ మేఘం. ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ ముద్రించబడిన గ్రంథాన్ని నీకు ఇవ్వడానికి. ఈ మేఘం అర్థం కావాలి నీకు. చాలా మందికి అర్థం కాదు. ఏంటి ఇక్కడ మేఘం? హల్లెలూయా. ఇక్కడ పౌరం లేదు, ఇక్కడ ఇంకోటి లేదు, ఇక్కడ ఇంకొకటి లేదు. ఇప్పుడు మన కాలంలో జరిగినటువంటి దానిని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఐడెంటిఫై చేస్తున్నాం, గుర్తించగలుగుతున్నాం.
అని దీన్ని ఏదో మనం పూజలు చేయమంటల్లా. ఇట్స్ ఎ మెమొరీ. అది మన జ్ఞాపకం. మన ప్రియమైన వారిని మనం జ్ఞాపకంగా, మా నాన్నగారు లేరు, ఇప్పుడు ఒక ఫోటో చేసి ఇంట్లో పెట్టుకున్నాం. దట్ మీన్స్ దానికి మనం అగరబత్తులు వెలిగిమనా, దానికి మనం పూదండలు ఏమనా, దాని ముందు కొవ్వొత్తులు వెలిగిమనా, దాని ముందు తీసుకొచ్చి మనం పండక్కి వండుకున్న ఆ వంటకాలన్నీ ప్లేట్లు తెచ్చి ఆ ఫోటో ముందు పెట్టమనా? సహోదరుడా, దట్ మీన్స్ అలా చేస్తున్నావు అంటే నువ్వు వ్యర్థమైన ఆరాధన చేస్తున్నావు. ఎందుకు మరి ఆ ఫోటో అంటే? ఇట్స్ ఎ మెమొరీ. ఒకరోజు మనం ఆయనను కలుసుకోబోతున్నాం. హల్లెలూయా. ఆ రోజు వరకు జ్ఞాపకముగా, కానీ ఒకరోజు ఆ ఫోటోతో పని లేదు. ఆయనను ముఖాముఖిగా, ఒకరోజు ఈ క్రౌడ్ ఫోటోతో పని లేదు. ఇప్పుడు ఆయన ఒక ముసుగుతో దిగి వచ్చాడే, ఇప్పుడు ఆయనను రేపు ముఖాముఖిగా చూడబోతున్నాం. ముసుగు లేని ముఖంతో మనం ఆయన చూడబోతున్నాం, ఫేస్ టు ఫేస్. ఈ క్లౌడ్లో ఉన్న ఆయన్ని మనం ఆ రోజు ఏం చేయబోతున్నాం చెప్పండి? అది చాలా మందికి ఈ సంగతులు అర్థం కాక ఇళ్ళు క్లౌడ్ని పూజిస్తున్నారు, మేఘాన్ని పూజిస్తున్నారు, ఫోటోని ఎవరు చెప్పారు నాయన? ఎవరో ఏదో మాట్లాడారని నువ్వు మాట్లాడితే కుదరదు, గ్రహించాలి. అందుకే 1963లో ఆయన ఏమయ్యాడు తెలుసా? బలిష్ఠుడైన దూతగా ఆయన చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని, ముద్రించబడిన ఆ గ్రంథాన్ని, చూడలేని ఆ గ్రంథాన్ని పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ యోగ్యుడైన వాడు ఎవడు లేడు ఆ గ్రంథాన్ని చూడడానికి కానీ, విప్పడానికి కానీ. అలాంటి గ్రంథాన్ని తీసుకొని, దట్స్ వై వీఆర్ సో హ్యాపీ. అందుకే ఆయన 63లో దిగి వచ్చాడంటే మనకెందుకు ఆనందం తెలుసా? ఆయన ఏం చేశాడో నీకు అర్థమైంది కాబట్టి. హల్లెలూయా. మేఘస్తంభ రూపములో 63లో వచ్చాడు. అప్పుడు సంఘం ఆమేన్. అవునా కాదా? ఏంట్రా మేఘస్తంభ రూపంలో 63లో వచ్చాడు అనంగలోనే ఆమేన్ అంటున్నారేంట్రా అని వింతగా చూస్తారు నీకెళ్ళి, విచిత్రంగా చూస్తారు నీకెళ్ళి. ఏంటి దీనికి పిచ్చి పిచ్చిగా కేకలేస్తున్నారు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలవదు, 1963లో బలిష్ఠుడైనటువంటి దూత ఇప్పుడు రంగం మీదకి వచ్చాడని. ఆయన ఎవరు చూడలేని, విప్పలేని ఆ గ్రంథాన్ని ఆ సింహాసనాసీనుడి చేతిలో నుండి తీసుకొని వచ్చాడని ఈరోజు నీకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నువ్వు కేరింతలు కొడుతున్నావు. అర్థం కానోడు ఏం కొడతాడు? అర్థం కానోడు ఏం కొడతాడు? ఏం జరిగిందో తెలవదు కదా, ఏం సంభవించిందో తెలవదు కదా, ఏం కార్యం జరిగిందో తెలవదు కదా, ఎవరు దిగొచ్చారో తెలవదు కదా. అదొక చిహ్న రూపంలో ఉంది కదా. ఏదో ఒక బలిష్ఠుడైన దూత అంటే ఆయన ఒక దూత అని మనం అనుకుంటున్నాం కదా. అది దూత కాదు, క్రీస్తు. దిగొచ్చింది ఎవరు? క్రీస్తు. కన్య మరియ గర్భంలో దిగి వచ్చిన వాడే. హల్లెలూయా. అవునా కాడా? పెంతెకొస్తు దినమున ఆత్మరూపిగా దిగి వచ్చిన వాడే. హల్లెలూయా. మోషే దగ్గరికి మండుచున్న పొదలో దిగి వచ్చిన వాడే. యెహోషువ దగ్గరికి దుయ్యబడినటువంటి కత్తితో సైన్యములకు అధిపతిగా కనబడిన వాడే. ఆమేన్ ఆమేన్ అని ఆమేన్ 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 అని ఆయనే. ఈయన ఆయనే, ఈయన. హల్లెలూయా. ఏం తెచ్చాడు? ఏం తెచ్చాడు? లడ్డూనా, బూందియా, కలాకండి స్వీటా? నా హక్కు పత్రం, నా విమోచన గ్రంథం. హల్లెలూయా. నా టైటిల్ డీడ్, నా జీవ గ్రంథాన్ని తీసుకొచ్చాడు ఆయన. అందుకే ఇప్పుడు నా జీవితంలో ఏముంది? నా హక్కు పత్రాలను నేను స్వాధీనపరుచుకున్నాననే ఆనందం. అందుకే మనం ఆ పాట పాడేటప్పుడు ఏం చేస్తాం? ఇప్పటికీ కొంతమంది ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా అర్థం కాక చూస్తూ ఉంటారు. పాడదాం మరి. మేఘస్తంభ రూపములో 63లో వచ్చాడు, ముద్రలు తెరిచాడు. మేఘస్తంభ రూపములో అందరూ ముద్రలు, మా వారుడావు
మా ప్రియుడవు నీవే కదయ్యా, మా వరుడవు నీవే కదయ్యా, నా ప్రియుడవు నీవే కదయ్యా, మహిమా హల్లెలూయా హల్లెలూయా మహిమా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా నిషివి యెహోవా షమ్మావి యెహోవా రాఫావి యెహోవా ఇరేవి యెహోవా నిషివి యెహోవా షమ్మావి యెహోవా రాఫావి యెహోవా ఇరేవి మా సర్వము నీవే కాదయ్యా, మా సమస్తము నీవే కదయ్యా, మా సర్వము నీవే కాదయ్యా, మా సమస్తము నీవే కదయ్యా, మహిమా హల్లెలూయా హల్లెలూయా మహిమా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా ఏం జరిగిందో? మీకు ఏమైనా అర్థమైందా? గ్రహింపు అవుతుందా? ఎంత గొప్ప ఆనందాన్ని ఇస్తుందో మనకేమైనా అర్థం అవుతుందా? ఆమేన్. అదే కారణం అండి, ఏం చేసినా నీ ఐశ్వర్యం అంతా దారబోసిన ఆయన రుణం తీర్చుకోలేవు. కాబట్టి ఆ గ్రహింపును మనకు గనకాలు కలుగుంటే హల్లెలూయా. చూడండి, అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, చూడండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఆ సింహాసనం ఎదుట కూర్చోబెట్టాడు 24 పెద్దల్ని. ఆ 24 పెద్దలు ఆయనకు వాళ్ళు ఏం చేశారు? సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తాన్ని, చెప్పాలి గట్టిగా, ఎవరు సృష్టించింది? భూమిని సృష్టించిన వాడు, సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించిన వాడు. ఈరోజు మనం పూజించేది ఆరాధించేది సృష్టిని కాదు, సృష్టికి ఒక కర్త ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన యోగ్యుడు. అందుకే అంటున్నాడు సమస్తమును సృష్టించింది నీవే. చాలా మందికి తెలవదు భూమిని ఎవరు కలగజేశారో. అందుకే ఆయన అన్నాడు భూమి నాది, సముద్రం నాది, ఆకాశం నాది, అందరి సమస్తం నాది. ఆయన కలగజేశాడు కాబట్టి ధైర్యంగా చెబుతున్నాడు ఆయన నాది 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 అని. ఎందుకంటే ఆయన పలకగా సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక, సృష్టికర్త ఆయన. అందుకే ఆయన యోగ్యుడు. చదవండి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, నీ చిత్తము కొరకే, నీ ఉద్దేశం కొరకే అవి సృష్టించబడ్డాయి. గుర్తుపెట్టుకోండి, ఎందుకు దేవుడు వాటిని సృష్టించాడంటే ఆయన చిత్తమును బట్టి, ఆయన ఉద్దేశమును బట్టి, ఆయన ఒక పర్పస్ను బట్టి వాటిని కలిగించాడు. ఈరోజు నిన్ను నన్ను తర్వాత కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరుహుడవని చెప్పుచు అంటే మేం కాదయ్యా ఈ కిరీటాలు పొందుకోవడానికి, దీనికి కూడా నువ్వే యోగ్యుడు అని వాళ్ళకిచ్చిన కిరీటాలు కూడా తీసి, ఇప్పుడు నువ్వు నీకిచ్చిన దాన్ని ఏం చేయాలి? నీకిచ్చిన దాన్ని ఏం చేయాలంటున్నా, నీకిచ్చిన కష్టార్జితంలో ఇది నీవిచ్చిందే ప్రభువా. ఆడబాడతాం నీ ధనము ప్రభుయే, ఇది నీదేనాయా, ఇది నీదేనాయా అంటా ఉంటా. వస్తుంది దశంభాగాలు రావు ఇక్కడికి, దొంగలు. అర్థమవుతుందా?
ఆయన ధనము, ఆయన ఘనము ఆయనది, ఆయనకి ఇవ్వండి. కిరీటం ఎవరిది? ఎవరు ఇచ్చారు? ఎక్కడ పెట్టారు? ఇప్పుడు మనం ఏం చేయాలి? తీసి నీదేనయ్యా, నువ్విచ్చిందేనయ్యా. అందుకే యోబు అన్నాడు, తనకు కలిగిన సమస్తాన్ని కోల్పోయినప్పుడు యెహోవా ఇచ్చాను ఆయన నామములకే. ఇచ్చింది ఆయన. నీకు ఇచ్చిన పిల్లలు ఎవరు? చెప్పి ఇప్పుడు అడిగా. నాకు 3 కొడుకులండి. వాక్యం చదువు, వాక్యం చదువు. గర్భఫలము పిల్లలు యెహోవా నీకు అనుగ్రహించిన స్వాస్థ్యం. దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం. అందుకే ఎప్పుడు దేవా నాకు ఇచ్చిన స్వాస్థ్యంకై నీకు వందనాలయ్యా. ఒకవేళ ఆయనకి ఇష్టమై తీసుకుంటే స్తోత్రం, స్తోత్రం, అంతే. ఏం తీసుకున్నావు ప్రభు అంటే మనవెవరం? ఆయన ఈ పూతోట యజమాని, ఆయన ఈ పూతోట యజమాని. ఆయనకిష్టమైన పువ్వును ఆయనకిష్టమైన సమయంలో కోసుకోవడానికి, అవునా కాదా? ఎవడు తోటమాలి కాదు కదా, ఆ తోటలో పనిచేసేవాడు కాదు కదా, ఆ తోటను అనుభవించేవాడు కాదు కదా, ఎవడో కూడా అడగడానికి ఉందా హక్కు ఆయనకి? ఆయన ఇష్టమైనప్పుడు ఆ తోటలోకి వచ్చేస్తాడు. మొగ్గ కావాలంటే మొగ్గ దుప్పుకుంటాడు, వికసించిన పుష్పం కావాలంటే వికసించిన పుష్పం తుప్పుకొని వెళ్ళిపోతాడు, అంతే. ఎందుకు తుప్పుకున్నావంటే ఆమేన్, అది ఆయన ఇష్టం, అది ఆయన చిత్తం. అందుకే మనం ప్రతి సమయంలో ఏం చేయాలి? ఈ గ్రహింపును కలిగి, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, నీవిచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీకు వందనాలయ్యా. ఏది మన జీవితంలో ఆటంకంగా ఉండకూడదు, ఏది మన జీవితంలో అడ్డుబండగా ఉండకూడదు, ఏది మన జీవితంలో అవరోధంగా ఉండకూడదు. అపవాది ఆ సమయాన్ని, ఆ సంఘటనను, ఆ సందర్భాన్ని నీ జీవితంలో తీసుకొని నిన్నేం చేయాలనుకుంటున్నారో తెలుసా? నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మీయ ప్రగతిని, దేవునితో నీ నడకను, దేవునిలో నీ సంతోషాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈరోజు ఆ గ్రహింపును మనం కలిగి ప్రభువును ప్రతి పరిస్థితిలో కూడా, మనకు తెలియకపోవచ్చు, ఆయన ఆలోచనలు మనకు అర్థం కాకపోవచ్చు, ఆయన ప్రణాళికలు మనకు అర్థం కాకపోవచ్చు, ఆయన ఉద్దేశాలు మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మనము పరిమితమైన జ్ఞానం కలిగిన వారం. కరెక్టేనా కాదా? మన జ్ఞానానికి పరిమితి ఉన్నది. మనమంత జ్ఞానం కలిగిన వారం కాదు. ఎందుకు? ఆయన అనంతుడైన దేవుడు, ఆయన అనంత జ్ఞానం కలిగిన వాడు. ఇప్పుడు ఆయన అర్థం చేసుకోవడం ఈ యొక్క పరిమితమైన జ్ఞానం కలిగిన వ్యక్తులకి కొంచెం కష్టం. ఆయన అన్ని ఆలోచనలు నీకు అర్థం అవ్వాలని ఉందా? చెప్పండి. ఈ కాలపు ప్రవక్త అన్నాడు, చాలా విషయాలు నాకు అర్థం కావని. మీరు 7 మొత్తాల గ్రంథం కనుక చదివితే ఆయన ఒకటే అంటాడు, పచ్చని గడ్డి తిని నల్లని గేద తెల్లని పాలుని ఎట్లా ఇస్తుందో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. పసుపు ట్యాబ్లెట్ వేసుకుంటే పాస్ ఎట్ట వస్తుంది? ఎప్పుడన్నా వేసుకున్నారా పసుపు ట్యాబ్లెట్? ఎప్పుడన్నా పాస్ చూసారా? ఎలా ఉంటుంది? ఏంటిరా పసుపుగా ఉందంటే ఆ ట్యాబ్లెట్, పసుపు రంగు ట్యాబ్లెట్ వేసుకున్నాలే, అవునా కాదా? పసుపు రంగు ట్యాబ్లెట్ వేసుకున్నావు, పసుపు రంగు నీళ్లు బయటకు వచ్చినాయి, అవునా? కానీ విచిత్రం ఏంటి తెలుసా? తిన్న గడ్డి పచ్చని గడ్డి తిన్నది, అది కూడా ముదురాకు పచ్చని గడ్డి తిన్నది. ఆమేన్. తిన్న గేద నల్లని గేద, కానీ ఇచ్చే పాలు తెల్లని పాలు. ఎవరించు? నా జ్ఞానానికి అందం కాలేదని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ అని గట్టిగా చెప్దామా? హల్లెలూయా అని గట్టిగా చెప్దామా? అందరం మనుషులమే. ఒకడేమో తెల్లగుంటాడు, ఒకడేమో నల్లగుంటాడు, ఒకడేమో సావనసాన కూడా, ఒకడేమో పిల్లి గుడ్లు వేసుకొని ఉంటాడు, ఒకడేమో బల్లి గుడ్లు వేసుకొని ఉంటాడు. వివరించు, నువ్వు వివరించు. అందుకే కొన్ని విషయాలు, అందుకే నేను మీతో చెప్తున్నా మరొకసారి, కొన్ని ఆలోచనలు, దేవుని కార్యాలు మన జ్ఞానానికి అందవు. యోబే ఏదో పెద్ద అంతా తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతుంటే ఒకరోజు సుడిగాలిలో ప్రత్యక్షమై, యోబు నీకు గనక తెలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు, నీకు గనక తెలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు, నీకు గనక తెలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే
ఆయనకు గ్రహింపు ఏమైందంటే, నేను పెద్ద అవివేకిని, వివేకం లేకుండా నేను మాట్లాడాను అని ఆయనకి ఏమైందంటే అర్థమైపోయింది. చాలాసార్లు మనం కూడా అవివేకులముగా, వివేకం లేకోకుండా దేవుడు చేసిన కార్యాలను గురించి మనం కూడా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒక రోజు ప్రతి కార్యమును గురించిన వివరణ నీకు చెప్పే రోజు ఖచ్చితంగా నువ్వు ఆయన పాదాల మీద పడకపోతే నా పేరు తీసి మారు పేరు పెట్టు, ఆయనకు నువ్వు స్తోత్రం చెప్పాల్సిందే. ప్రభా, నా జీవితంలో ఇది ఎందుకు జరిగించావు, నా జీవితంలో ఈ సంఘటన ఎందుకు జరిగింది, నా జీవితంలో ఇలాంటి కార్యం ఎందుకు చేశావు అని నువ్వు ఒకవేళ ఆయన నడగలిగితే, ఆ ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వగలిగితే, ఖచ్చితంగా ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆయనను మెచ్చుకోవాల్సిందే కానీ, ఆయనను గణపరచాల్సిందే కానీ, ఆయనకు స్తోత్రం చెల్లించాల్సిందే కానీ, నువ్వు ఎందుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించావు అనే మాట్లాడే నోరు నీకుండదు ఆయన వివరణ ఇచ్చిన రోజు. కాబట్టి ఆయన చేసే ప్రతి కార్యం ఒక రీజన్, సరి అయిన కారణంతో కూడిందై ఉన్నది. కనుక మనం ఎల్లవేళలా ఏ పరిస్థితుల్లోనైనా ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాం. నాకు తెలియదు దేవుడు ఎందుకు ఇలా చదివి ఇక్కడి నుంచి ఇలా తీసుకొస్తున్నాడు, నాకు తెలియదు. ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, జాగ్రత్తగా ఈ విషయాలన్నింటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని యొక్క ఆలోచన మనం ఏం అర్థం చేసుకోగలమండి? అందుకే దేవుడు తన కృప ద్వారా, తన ఆత్మచేత దేవుని యొక్క మర్మము, ఆయన మనసులో ఉన్న ఆలోచనలు ఇప్పుడు మనకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ కాలంలో బయలుపరుస్తున్నాడు. అందుకే ఈరోజు నువ్వు అనొచ్చు, పెద్ద పెద్ద చదువు ఉన్న వాళ్ళకి అది అర్థం కాలేదు కదండి. ఎస్, దట్స్ ట్రూ, నిజమే. ఎంత విద్య కలిగిన వాళ్ళకైనా, ఎంత మేధావులకైనా ఆ సంగతులు అర్థం కావు. దేవుడు తన కృప ద్వారా నీకు బయలుపరిచాడు. తన ప్రేమ కనికరం చొప్పున నీకు ఆ విషయాలను బయలుపరిచాడు. నీవు ఆ విషయాలను గ్రహించగలుగుతున్నావు, నీవు ఆ సంగతులను చూడగలుగుతున్నావు, నీవు ఆ సంగతులను వినగలుగుతున్నావు, నీవు ఆ సంగతులను అర్థం చేసుకోగలుగుతున్నావు. దేవుడు ముగ్గుడుగా, ఆయన తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా ఉన్న కార్యాన్ని ఈరోజు అర్థం చేసుకోవడం ప్రపంచానికి అర్థం కావట్లేదు. కానీ ఒకే దేవుడు 3 కార్యాలయాల్లో పనిచేశాడన్న విషయాన్ని ఈరోజు అర్థం చేసుకునే మనస్సు, ఆ గ్రహింపు, ఆ జ్ఞానం, ఆ బుద్ధి, ఆ తెలివి దేవుడు తన కృప ద్వారా మనకిచ్చాడు. ఈరోజు మనం చెప్తున్నాం ఒకే దేవుడు 3 కార్యాలయాల్లో పనిచేశాడని. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒకే దేవుడు కానీ 3 వ్యక్తులుగా పనిచేశాడని అంటున్నారు. అంటే వారికి ఆ జ్ఞానం అందలేదు, వారి మేధస్సులకు అవి అందలేదు. చదువు ఉండొచ్చు, వేదాంత విద్య ఉండొచ్చు, గొప్ప వేదాంత కళాశాలలో ట్రైనింగ్ అయిన వాడై ఉండొచ్చు, అయినా వాళ్ళకి అర్థం కాదు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు గమలీయేలు అనే ఒక గొప్ప వేదాంత పండితుడి దగ్గర శిక్షణ పొందినవాడు, కానీ యేసును గురించి అర్థం చేసుకోవడం ఆయనకి ఏమైంది? కష్టమైపోయింది. యేసును విశ్వసించడం ఆయనకు కష్టమైపోయింది. యేసును దేవుని కుమారుడుగా అంగీకరించడం ఆయనకు కష్టమైంది. కానీ యోహాను ఏం చెప్పాడు ఆ యేసును గురించి? ఆది అందున్న వాక్యమే శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి దిగి వచ్చాడని యోహాను చెప్పలేదా? అవునా కాదా? అందుకే ఈరోజు నేను మీ అందరితో చెప్తున్నాను, జ్ఞానమును బట్టి ఈ సంగతులు అర్థమవుతాయని ఎన్నడూ నువ్వు అంచనా వేయొద్దు. నీకున్న చదువును బట్టి ఈ సంగతులు అర్థమవుతాయని ఎన్నడూ కూడా నువ్వు అంచనా వేయవద్దు. అందుకే నేను చెప్తున్నాను, పెద్ద పెద్ద మత సంస్థల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంఘ సంస్థలతో, అవునా, అధినేతలుగా ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులకు కూడా ఈ సంగతులు ఏం కావచ్చు అంటే అర్థం కాకపోవచ్చు. అది పెద్ద ఆశ్చర్యం కాదు, అది పెద్ద వింత కాదు, అది పెద్ద విచిత్రం కాదు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఆ సమయమున, ఏ సమయం? ఆయన విస్తారమైన అద్భుతాలు కొన్ని పట్టణాల్లో చేశాడు. ఆ పట్టణముల వాళ్ళు మారు మనసు పొందల. వింటున్నారా? అయ్యో కొరైజేనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేసిన అద్భుతాలు ఒకవేళ తూరు సోదోను పట్టణంలో చేసి ఉంటే ఆ పట్టణం వాళ్ళు పూర్వమే గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొందేవాళ్ళు. కానీ మీ మధ్య చేసిన అద్భుతాలు మీ జీవితాల్లో ఏం తీసుకురాలా? ఎందుకు చేసే ఈ అద్భుతాలు? నేనెవరినో నీవు చూడగలుగునట్లుగా, నీవు గ్రహించగలుగునట్లుగా, నీవు మారు మనసు పొంది నీ నడతలను మార్చుకోగలుగునట్లుగా నేను ఆది అందు నా వాక్యాన్ని శరీరధారిగా నీకోసం దిగి వచ్చానని ఈరోజు నీకు ఆ బయలుపాటునివ్వడానికే నేను ఈ అద్భుతాలు నీ మధ్యలో చేశాను. అందుకే ఆయన అన్నాడు, నేను చేసిన క్రియలను బట్టైనా నన్ను మీరు గుర్తించండి.
హల్లెలూయా. నా గురించి ఒక ఆయన సాక్ష్యం ఇచ్చాడు, ఆయన సాక్ష్యాన్ని బట్టి ఆయన నన్ను గుర్తించండి. హల్లెలూయా. అవునా? నా గురించి లేఖనాల్లో చెప్పబడింది, ఆ లేఖనాల నెరవేర్పును బట్టైనా నన్ను మీరేం చేయాలి? గుర్తుపట్టాలి. గుర్తుపట్టడానికి దేవుడు ఏమిచ్చాడు? అనేక సూచనలు ఇచ్చాడు. మనం ఒక వ్యక్తిని గుర్తుపట్టడానికి బస్ స్టాండ్లో ఉన్నప్పుడు, కొత్త వ్యక్తిని మనం కలుసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? కొన్ని సూచనలు చెబుతాం. లావుగా ఉంటాడండి అంటాం. ఆ బస్సులో చాలామంది లావుటోళ్ళు ఉంటారు, అవునా కాదా? అర్థమవుతుందండి? అప్పుడు మనం ఇంకొక సూచన చెప్తాం, ఎర్ర టోపీ పెట్టుకొని ఉంటాడండి అని అంటాం. ఒకవేళ ఆ బస్సులో ఇంకా ఎర్ర టోపీ పెట్టుకునేవాళ్ళు కూడా ఉండొచ్చు, లావుగా ఉండొచ్చు, ఎర్ర టోపీలు పెట్టుకునేవాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి ఆయన చేతిలో గొడుగు ఉంటుందండి అని అంటాం. అప్పుడు ఇంకొక ఆయన చేతిలో లావుగా ఉండొచ్చు, గొడుగు కూడా ఉండొచ్చు. అలా ఇంకో సూచన ఉంటుంది. అంటే దీన్ని బట్టి కాకపోయినా ఏదో ఒక వ్యత్యాసం అనేది ఆ వ్యక్తిలో నువ్వేం చేయగలుగుతావు అంటే కనగలుగుతావు. అప్పుడు ఇతడే ఆ వ్యక్తి చెప్పినటువంటి వ్యక్తి, ఇతడే ఆయన పంపిన వ్యక్తి అని నీకేమవుతుందంటే గుర్తింపు అవుతుంది. ఆయన స్త్రీ సంతానముగా వస్తాడని చెప్పి ఊరుకోలా, కన్యక గర్భాన పుడతాడని చెప్పాడు. స్త్రీ సంతానం అన్న ఆయన కన్యక గర్భాన వస్తానని ఆయన చెప్పాడు. హల్లెలూయా. బెత్లెహేములో పుడతాడని ఆయన చెప్పాడు. అవునా? గాడిద పిల్లను ఎక్కువస్తాడని ఆయన చెప్పాడు. చెప్పాడా చెప్పలేదా? నజరేతులో పెరుగుతాడని రాయబడి ఉన్నది, అవునా కాదా? పశువుల తొట్లో పరుండు పెట్టుతాడని రాయబడి ఉంది. అతని యొక్క పుట్టినప్పుడు పొత్తిగుడ్డలు చుట్టబడి ఉంటాయని రాయబడి ఉంది. ఇవన్నీ ఏంటి? నువ్వు ఆయనను కనుగొనడానికి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నటువంటి సూచనలు. ఇప్పుడు ఆయన మీ మధ్యకు వచ్చినప్పుడు ఆయన అనేక అద్భుతాలు చేస్తాడు. కుంటివారు నడుస్తారు, మూగవారు మాట్లాడతారు, చెవిటివారు వినుతారు, కుష్ఠరోగులు బాగవుతారు, మృతులు సజీవులు అవుతారు, బీదలకు సువర్తమానం ప్రకటించబడుతుంది. వాట్ ఆర్ దీస్ ఆర్ సైన్స్. ఎందుకు ఇవన్నీ? గుర్తుపట్టడానికి. దేవుడు పంపిన వ్యక్తిని, నీ రక్షకుడిని, నీ విమోచకుడిని. అందుకే గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చాడా రాలేదా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. హల్లెలూయా. కాబట్టి మీరందరూ ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి. దానికి ఇదే మీ కానాలు. అతడు ఏమవుతాడంటే పొత్తి గుడ్డలతోనే చుట్టబడి ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు దావీదు పట్టణంలోకి వెళ్ళినప్పుడు, హల్లెలూయా, ఆ రక్షకుని వారిని చూసినప్పుడు, ఆయన చాలా మంది పిల్లలు ఉండొచ్చు ఆ పట్టణంలో, చాలా మంది పుట్టి ఉండొచ్చు ఆ సమయానికి. కానీ ఇప్పుడు ఒకడు మాత్రం ఏమయ్యాడంటే పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. అతడే క్రీస్తు అని వారు ఏం చేశారు? గుర్తుపట్టారు. ఆమేనని గట్టిగా చెప్దామా? ప్రతి కాలంలో కూడా దేవుడు ఆనవాలిస్తున్నట్టే ఈరోజు మన కాలంలో కూడా దేవుడు ఏం చేశాడంటే ఆనవాళ్ళనిచ్చాడు, సూచనలు ఇచ్చాడు, గుర్తులను మనకిచ్చాడు. ఎందుకంటే ఆయనను గుర్తుపట్టినట్లుగా, ఆయనను గ్రహించగలిగినట్లుగా, ఆయనను అర్థం చేసుకోగలరు. మన వర్తమానికుడు గుర్తించడానికి కూడా దేవుడు మనకేమిచ్చాడంటే కొన్ని గుర్తులను ఇచ్చాడు. ఆయన ఇచ్చాడా ఇవ్వలేదా? ఆయనను గురించిన లేఖనాలు బైబిల్లో ఉన్నాయి. ఆ లేఖనాల యొక్క నెరవేర్పు మనం ఆయనలో చూడాలి. అప్పుడు ఆ లేఖనానికి, ఆయన జీవితానికి మ్యాచ్ అయితే ఆయనే, ఈయనే ఆయన అని మనం గుర్తించాలి. హౌ టు ఐడెంటిఫై? ఎలా నువ్వు గుర్తిస్తావు అనడానికి ఇవన్నీ. ఈరోజు ఒక పట్టణానికి వెళ్ళి అద్భుతాలు చేస్తే వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు ఆయన్ని. మారు మనసు పొందలా, వారి ప్రవర్తన మార్చుకోవాలా, ఆయన యందు విశ్వసించాలా, ఆయన మార్గంలో నడవాలా, వాళ్ళ త్రోవలో, వాళ్ళ విధానాల్లో, వాళ్ళ పద్ధతుల్లో, వాళ్ళ ఆచారాల్లో, వాళ్ళ సాంప్రదాయాల్లో, అవునా కాదా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించడం ప్రారంభిస్తున్నారే కానీ ఎంత మాత్రం ఇతడు దేవుని వలన పంపబడినటువంటి వాడు అని, ఆ తండ్రి చేత పంపబడిన వాడని వాళ్ళు ఏం చేయలేకపోయారంటే నమ్మలేకపోయారు. ఆయనను అంగీకరించలేకపోయారు, ఆయన యందు విశ్వసించలేకపోయారు, ఆయన మాటలకు చెవియొగలేకపోయారు, ఆయన పక్షముగా నిలబడలేకపోయారు. హల్లెలూయా. అలా చెప్తా ఉంటాడు, అయ్యా నువ్వు చేయమన్నట్టే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నువ్వు చేయమన్నట్టే చేశానయ్యా, అయినా ఆ ప్రజలకు నన్ను గుర్తుపట్టలేదయ్యా అని. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో చూద్దాం. 11వ అధ్యాయం 27వ వచనం, 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పిందేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరచి ఉన్నావని. ఆమేన్.
ఆమేన్. జ్ఞానులు ఈ సంగతులు అర్థం చేసుకోలేకపోయారు, వివేకులు ఈ సంగతులు అర్థం చేసుకోలేకపోయారు. కానీ సామాన్యమైన పసి వాళ్ళు ఆ సంగతులు ఏం చేసుకున్నారు? అర్థం చేసుకున్నారు. హల్లెలూయా. పేతురుకు అర్థమైంది, ఆంద్రేయకు అర్థమైంది. చెప్పండి గట్టిగా. నతానియేలుకి అర్థమైంది, ఫిలిప్కి అర్థమైంది. అర్థమైందా? అర్థం కాలేదా? సమరయ స్త్రీకి అర్థమైంది. వీళ్ళందరూ ఎవరు? పాపులు. వీళ్ళందరూ ఎవరు? సామాన్యులు. వీళ్ళందరూ ఎవరు? వేదాంత విద్య లేని వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? చదువు లేని వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? జ్ఞానం లేని వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? మేధావులు కాదు. కానీ వీళ్ళు ఆయనను ఏం చేయగలిగారు? అర్థం చేసుకోగలిగిన వారు. హల్లెలూయా. యేసు వాళ్ళకు అర్థమయ్యాడు. కానీ యేసు ఆ కాలంలో ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, యూద మత ప్రవీణులకి ఆయన అర్థం కాలేదు. ఈ కాలంలో కూడా ఈ కాలపు సంగతులు మరి నీకు అర్థమైనందుకు ఏం చేయాలి? పసిబాలుడివి నువ్వే, ఆ సామాన్యుడు నువ్వే. నీకే దేవుడు ఆ సంగతులు బయలుపరిచాడు, నీకే ఆ సంగతులు గ్రహింపించాడు, నీకే ఆ సంగతులు నమ్మే కృపనిచ్చాడు. వాళ్ళకి అర్థం కాదు. అంత పెద్దవాళ్ళకి అర్థం కాలేదా? ఇంకొంచెం ముందు చదువుదాం. ఇలాగూ చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. అది ఆయన ఇష్టం. అది ఆయన దృష్టికి అలా చేయాలనుకున్నాడు, చేశాడు అంతే. ఏంటి? జ్ఞానులకు అర్థం కాకుండా సామాన్యులకు అర్థమయ్యేటట్టు చేయడం ఆయన ఇష్టమా? ఎస్, ఎస్. సింపుల్గా వాక్యమే చెబుతుంది. మరి నువ్వేమంటావు? ఇప్పుడు నువ్వేమంటావు? అది ఆయన ఇష్టం, అది ఆయన దృష్టికి అనుకూలం. ఆయన అలా చేయాలనుకున్నాడు, అలా చేశాడు. మరి ఈ కాలంలో జ్ఞానులకి బయలుపరచకుండా, ఈ కాలంలో వివేకులకి బయలుపరచకుండా, సామాన్యమైన ప్రజలకి ఆయన ఏం చేయాలనుకున్నాడు? బయలుపరచుకోవాలనుకున్నాడు. అది ఆయనకి ఇష్టమైంది, ఆయన అలా చేసుకున్నాడు. అది నీ దృష్టికి అనుకూలమైంది, నువ్వు అలా చేసుకున్నావు ప్రభువా. ఆయన చిత్తానుసారంగా ఆయన తన కార్యాలు చేసుకుంటున్నాడు. ఆయన ఎవరికి బయలుపరచాలనుకుంటే, ఎవరికి మూయాలనుకుంటే, అవునా కాదా? కాబట్టి ఇప్పుడు ఎవరి వశంలో ఉంది? కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ కాలపు సంగతులను చూడగలుగుతున్నావంటే దేవుడు తెరిచాడు. నీ తెలుసా, పౌలు చెప్తున్న మాటలు ఎంతో మంది గుర్తుపట్ల, కానీ లూదియా స్త్రీ గుర్తుపట్టింది. లూదియా స్త్రీ గ్రహించింది. లూదియా స్త్రీ మారు మనసు పొందింది. లూదియా స్త్రీ బాప్తిజం పొందింది. లూదియా స్త్రీ పౌలును తన ఇంటిలోనికి చేర్చుకుంది. ఎందుకో తెలుసా? దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవుడు ఆమె మనస్సును తెరిచాడు. ఒకవేళ దేవుడు తెరవకపోతే పౌలు చెప్పిన మాటలు ఎంతో మంది విన్నారు, కానీ అందరూ నమ్మలేదు. కానీ ఒక్క లూదియా మాత్రమే నమ్మింది. ఈ కాలంలో కూడా అందరూ వినొచ్చు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పమంటారా? అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ప్రధాన యాజకుల చేత అధికారం తీసుకొని యేసుక్రీస్తు నామమును ప్రార్థన చేస్తున్న వారిని బాధ పెడతానికి, అవునా, అధికార పత్రాలు చేత పట్టుకొని దమస్కో మార్గం గుండా వెళుతున్నప్పుడు జరిగిన సంఘటన. ఓకే, 3వ వచనం. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, పౌలా, సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవు ఎవడవని ఆయన ఎవరిని చూడక, స్వరం అయితే విన్నారు కానీ అక్కడ ఆయనకి మిగిలిన వాళ్ళకి ఎవరికి కనపడలా. నా మాట మీ అందరికి అర్థమవుతుందా? నేను అంటున్నాను, అక్కడ ఉన్నోళ్ళు గుడ్డోళ్ళ? అక్కడ ఉన్నోళ్ళకి కళ్ళు లేవా? చెప్పండి. చూడ్డానికి కావాల్సిన ఏంటయ్యి? కళ్ళే. వినగలిగినప్పుడు ఎందుకు చూడలేకపోయారు? నా క్వశ్చన్ అది. మాట్లాడండి. దానిని చూడకుండాన్నట్లుగా దేవుడే వారి కన్నులకు ఏం చేశాడంటే, ఆ వెలుగు అందరికీ కనపడలా.
ఒక్క సౌలు మాత్రమే ఆ వెలుగును చూడగలిగాడు. స్వరం అందరూ విన్నారు, కానీ వెలుగును చూసింది మాత్రం. ఎందుకంటే ఆ ప్రత్యక్షత దేవుడు సౌలుకి ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే యేసే ఆ వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నప్పుడు దానిలో నుంచి ఒక వెలుగు బయటకు వచ్చింది. అదే లోగోస్, అదే వెలుగు. ఇప్పుడు ఆ వెలుగునే ఇప్పుడు సౌలు దమస్క మార్గంలో చూశాడు. ఆ వెలుగు ఎవరో కాదు, శరీరధారిగా వచ్చిన యేసే. ఆ వెలుగుని ఇప్పుడు ఎవరు చూశాడు? సౌలు చూశాడు. అందుకే ఇప్పుడు సౌలుకు అర్థమైంది, యేసు ఎవరో కాదు, క్రీస్తు ఎవరో కాదు, యేసే. ఆయన ఎవరో కాదు, ఈయన ఎవరో కాదు, ఆయనే. తండ్రి ఎవరో కాదు, ఆయనే. కుమారుడు ఎవరో కాదు, ఆయనే. పరిశుద్ధాత్ముడు ఎవరో కాదు, ఆయనే. ఈయనే ఆయన అనే బయలుపాటు. కన్నులు లేవంటే ఉన్నాయి. సౌలుతో పాటు అనేక మంది మనుషులు ఉన్నారా లేదా? కానీ అందరూ, అది ఇప్పుడు మీకు వస్తుంది అనమాట. ఇది ఎవరికి తెలియదా, ఇది ఎవరికి అర్థం కాలేదా? ఆ ప్రశ్నలకు సమాధానం బైబిల్ చెప్తుంది చూడు. ఎవరో ఏదో మాట్లాడారని చెప్పి మీరు తప్పిపోమాకండి. మీ పిలుపు ఏంటో, మీ ఏర్పాటు ఏంటో, మీ స్థానం ఏంటో, మీ ఉద్దేశం ఏంటో, మీ పట్ల ఆలోచనలు ఏంటో, ఎలా మీకు బయలుపరుచుకుంటున్నాడో ఆ సంగతులన్నీ మీకు అర్థమై మీరేం చేయాలి? ఇది అర్థమైన వాడిని రమ్మా అని పిలవాలా? మా గుడికి రా, మా ప్రార్థనకు రా, మా ప్రార్థన కాదు, మా సంఘానికి కాదు, క్రీస్తుతో ఏకంగా, క్రీస్తుతో ఐక్యముగా. ఎందుకంటే క్రీస్తు నీ సర్వం. ఈరోజు మనం ఎందుకో తెలుసా? క్రీస్తును చూపించడానికి, క్రీస్తును బయలుపరచడానికి, క్రీస్తుతో ఏకం చేయడానికి మనం ఉన్నాం. మన పరిచర్య కూడా అదే. మనం ఒక సంస్థ దగ్గరకు నడిపించడానికి కాదు, ఒక సంఘం దగ్గరకు నడిపించడానికి కాదు, ఒక వ్యక్తి దగ్గరకు నడిపించడానికి కాదు, మనం క్రీస్తుతో ఏకం చేయడానికి. అందుకనే ఆ అదృశ్యుడైన వాడే ఇదిగో 1963లో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడని చెబుతున్నాం. ఎందుకు వచ్చాడో కారణం చెప్తున్నా. చాలా మంది అంటారు, ఏంటి ఆయన మళ్ళీ వచ్చాడా? ఎందుకు వచ్చాడో రీజన్ ఉన్నాయి, లేఖనాలు చెప్తున్నాయి. వాక్యం ఒక ఉద్దేశం ఉన్నది, దేవుడికి ఒక చిత్తం ఉన్నది, దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, ఒక ప్రణాళిక చొప్పున ఆయన రావాల్సి ఉన్నది. సింహాసనాసీనుడి చేతిలో ఉన్న ఆ పుస్తకం, ఎవరు చూడలేని ఆ పుస్తకం, ముద్రించబడిన ఆ పుస్తకం ఆయన తీసుకొని ఆ హక్కు పత్రాన్ని ఎవరైతే హక్కు కలిగిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి దిగి వచ్చా. నువ్వే ఆ గ్రంథానికి హక్కుదారుడివి, ఆ గ్రంథానికి తీసుకోవడానికి నువ్వు యోగ్యుడివి. అలా నీకు యోగ్యత లేదు, చూడ్డానికి కూడా యోగ్యత లేదు, కానీ క్రీస్తు నీకు ఆ గొర్రె పిల్ల నీకు ఆ యోగ్యతనిచ్చాడు. అందుకు ఆ గొర్రె పిల్ల నువ్వేం చేయాలి? స్తుతించాలి, స్తోత్రించాలి, కీర్తించాలి, నీ సర్వం అప్పగించాలి. ఏమిచ్చినా ఆయన రుణం నువ్వు తీర్చలేవు. ఎంత గొప్ప కార్యం ఇది, ఎంత గొప్ప కార్యం ఇది. హల్లెలూయా. ఇలా చెప్పాలంటే దేవుడు ఎవరి కన్నులకు మరుగు చేశాడు, ఎవరి కన్నులకు బయలుపరిచాడు, ఆ సంగతులన్నీ నేను మీకు చూపించగలను. ఏమాన్. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఎమ్మాయి గ్రామం ప్రజల దగ్గరకు వచ్చాడా రాలేదా? వచ్చాడు. వచ్చిన ఆయనను వారు గుర్తుపట్టకుండానట్లుగా వారి కన్నులను ఆయన ఏం చేశాడు? కళ్ళు లేవు వాళ్ళకి, ఆయన ఎవరు అర్థం కాల. అందుకనే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ యెరూషలేములో జరిగిన సంగతులు నీవు ఒక్కడికే తెలియదా? ఈ యెరూషలేములో జరిగిన సంగతులు నీకు ఒక్కడికే తెలియవా అని అన్నాడు. ఎమ్మాయి గ్రామం ప్రజలు అన్నారా అనలేదా? చెప్పండి. ఆయన ఎలా సిలువేయబడింది, ఆయన ఎలా శ్రమ పట్టబడింది, ఆయన ఎలా పాతి పట్టబడింది, ఆయన ఎలా తిరిగి లేచింది, ఆయన ఎలా ఆయన బద్దలు కొట్టుకొని వచ్చింది, అవునా? ఆయన వస్త్రములు ఎక్కడ ఆ సమాధిలో ఎలా మిగిలిపోయినవి, ఇవన్నీ తెలియనోడివి నువ్వు ఒక్కడివే ఉన్నావా? అందరూ కథలుగా పుంకానలుగా అందరూ చెప్పుకుంటున్నారా చెప్పుకోవట్లేదా? కానీ ఆ చెప్పుకున్న సంగతులు నీకు ఒక్కడికి అర్థం కావట్లేదా అని అంటున్నారు. నిజానికి ఆ సంగతులన్నీ, జనాలందరూ మాట్లాడుకున్న సంగతులన్నీ ఎవరిని గురించి అంటే ఈయనను గురించే. సిలువ వేయబడిన వాడు ఆయనే, శ్రమ పట్టబడినటువంటి వాడు ఆయనే, మరణించిన వాడు ఆయనే, పాతి పెట్టబడిన వాడు ఆయనే, పెద్ద రాయి అడ్డుపట్టిన వాడు ఆయనే, ఆ రాయిని తొలగించిన వాడు ఆయనే, సమాధి నుండి బయటకు వచ్చిన వాడు ఆయనే, ఆయనకు కట్టబడిన వస్త్రాలు అక్కడ వదిలిపెట్టి వచ్చింది ఆయనే. ఇప్పుడు ఆయనే ఎక్కడికి వచ్చాడంటే ఎమ్మాయి గ్రామ ప్రజల దగ్గరకు వచ్చాడు. కానీ వారి కన్నులు మూయబడి ఉన్నాయి. కానీ లేఖనాలను ఎత్తి, ప్రవచనాలను ఎత్తి ఆయన మాట్లాడుతూ వారితో వెళుతుండగా వారి హృదయాలు మండిని. సాయంకాలం అవుతుందని
వినండి, సాయంకాలం అవుతుందని రమ్మని ఆయనను వారి యొక్క ఇంటిలోనికి ఆహ్వానించినప్పుడు, అప్పుడు ఆయన ఒక రొట్టెను విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. సాయంకాలం అంటే ఏదో కాదు, సాయంకాల సమయంలో, సాయంకాల వర్తమానంలో, సాయంకాలపు వెలుగులో ఆయన దిగి వచ్చి ఆ రొట్టెదో కాదు వాక్యం విరిచినప్పుడు ఇప్పుడు నీ కన్నులు ఏమవుతున్నాయంటే తెరవబడుతున్నాయి. నీవు ఆయన ఏం చేయగలుగుతున్నావంటే గుర్తుపట్టగలుగుతున్నావు. ముయ్యగలడు, తెరవగలడు. అందుకని ఈ సంగతులు అందరికీ అర్థమవుతాయా? ఇప్పుడు చెప్పండి, అర్థమవుతాయా? కానీ నీకు అర్థమవుతున్నాయి. ఆ గొర్రె పిల్ల నీ కొరకు ఏం చేశాడో అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? థ్యాంక్ యూ, హల్లెలూయా. అందుకనే ఒకరోజు యోహాను ఆ గొర్రె పిల్లను చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పినప్పుడు వెంటనే యోహాను శిష్యులు యోహాను వదిలిపెట్టి ఆ గొర్రె పిల్లను వెంబడించడం ప్రారంభించారు. ఎందుకంటే వారికి కావాల్సింది ఆ గొర్రె పిల్లే. ఎందుకంటే వారి పాప ప్రాయశ్చిత్తం ఆయనే, వారి పరిశుద్ధత ఆయనే, వారి నీతి ఆయనే, వారి జ్ఞానం ఆయనే, వారి విమోచన ఆయనే, వారి మధ్యవర్తి సమస్తం కూడా ఆయనే. వారు వెంబడించాల్సింది ఆయననే, ప్రవక్తలు కాదు. ఈరోజు మనం కూడా మన ప్రవక్త వచ్చి మనకు కూడా మన క్రీస్తును మనకు పరిచయం చేశాడు. 1963 దిగి వచ్చిన ఆ గొర్రె పిల్లను మనకు ఆయన ఏం చేశాడు? పరిచయం చేశాడు. ఆ గొర్రె పిల్లే పుస్తకం తీసుకొని మన దగ్గరకు వచ్చింది. తప్పటి దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. ఈరోజు మన గొర్రె పిల్ల ఎవరో మనం చూడగలిగామా? అందుకే ఇప్పుడు మనం సమస్తలను వెంబడించట్లా, అందుకే మనం లోకాన్ని వెంబడించట్లా, అందుకే మానవ పద్ధతులను మనం వెంబడించట్లా. మనం ఎవరిని వెంబడిస్తున్నాం? క్రీస్తును. ఆయన క్రీస్తును అంటే ఏంటి? ఆయన ఇచ్చిన వాక్యాన్ని. ఎందుకంటే ఆయన వాక్యం ఒక్కటే. ఆమేనని గట్టిగా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు గొప్ప గొప్ప వాళ్ళకు మరుగుపరిచి బయలుపరిచాడని ఇప్పుడు ఆయన స్తుతిస్తున్నాడు. ఇప్పుడు స్తుతించడం నీ వంతు కాదా? గ్రహించిన నీవు స్తుతించడం నీ వంతు కాదా? ఎంత స్తుతిస్తే రుణం తీరుద్ది? ఎప్పుడైనా సరే నీకు బయలుపరచబడిన సంగతులను బట్టి, నీకు గ్రహింపైన సంగతులను బట్టి నిజంగా నువ్వు ఎంతగా ఆయనను స్తుతించావు చెప్పండి. ఎస్, ఆయన అర్హుడు, ఆయన యోగ్యుడు. ఎందుకంటే ఎంతోమందికి అర్థం కాని, జ్ఞానులకి వివేకులకు అర్థం కాని సంగతులు నీకు బయలుపరిచాడు. అందుకే ఆయన స్తుతి స్తోత్రం పొందటానికి అర్హుడవు నీవే, నీవే మా దేవా, అర్హుడవు నీవే మా గొప్ప దేవా, అర్హుడవు నీవే, నీవే మా దేవా, అర్హుడవు నీవే మా గొప్ప దేవా. నీ నామా ఆనందింతును, నీ దివ్య సన్నిధిలోన ఆరాధింతును. నీ నామా నీ దివ్య సన్నిధిలోన ఆరాధింతును. అర్హుడవు నీవే, నీవే మా దేవా, అర్హుడవు నీవే మా గొప్ప దేవా, అర్హుడవు నీవే, నీవే మా దేవా, అర్హుడవు నీవే మా గొప్ప. హల్లెలూయా. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, అర్థమవుతుందండి, దేవుని కుమారుడుగా పనిచేస్తున్న తేజ తనకు ఒక జ్ఞానం ఉన్నది. ఆ యొక్క పరికరాలని వాడే జ్ఞానం ఉంది. ఆమేన్. ఇప్పుడు అది తీసుకొని ఏం చేస్తున్నాడు? యూట్యూబ్ లైవ్ చేసి ఆ జ్ఞానాన్ని ఏం చేస్తున్నాడు? ఈ సువార్తను, ఈ వర్తమానమును అనేకులకు తెలియజేయటానికి ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. ఇప్పుడు ఐటీ కంపెనీ ఆ జ్ఞానాన్ని వాడుకొని ఇప్పుడు అతనికి ఏం చేస్తుంటే నెల నెల జీతం ఇస్తుంది. నెలకి 1,00,000, 70,000, 80,000, 60,000 నెల నెల ఆ జ్ఞానాన్ని, అవునా కాదా, తెలివితో ఆ కంపెనీ వాడుకొని దానికి ఏం చేస్తుంది? జీతం కడుతుంది. కానీ ఇక్కడ నయా పైసా జీతం వేయకోకుండా ఎందుకు పని చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు ఆ గ్రహింపు ఆయనకు వచ్చింది.
ఈరోజు ప్రతి వ్యక్తికి ఆ గ్రహింపు రావాలి. వస్తే నయా పైసా. ఇదే జ్ఞానం అక్కడ వాడితే, కానీ ఇదే జ్ఞానం ఇక్కడ వాడి కూడా ఇంకా కృతజ్ఞత కలిగి, ఇంకా వినయంగా, ఇంకా విధేయతగా ఎలా ఎలా చేయగలుగుతున్నాడు బ్రదర్ అంటే, ఈ సంగతులు ఆ వ్యక్తికి బయలుపరచబడ్డాయి, ఈ సంగతులు ఆ వ్యక్తికి గ్రహించబడ్డాయి. ఆమేన్. ఒకరోజు మేము నలుగురం కలిసి ఒకరోజు ఈదర వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది. బాబాయ్, ఇదిగో నా వర్తమానాల్లో ఇంగ్లీష్ నుండి తెలుగులోకి తర్జుమానం కాని వర్తమానం ఏదైనా ఉంటే అది నాకు దాన్ని నేను తర్జుమా చేస్తానని అన్నాడు. ఒక ఐటీ ఉద్యోగిగా ఆయన ఉద్యోగ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటి మధ్యలో ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ తెలివిని ఎందుకు అలా వాడాలనుకుంటున్నాడో తెలుసా? ఏ పైకం లేకుండా, ఏ వెల చెల్లించకుండా ఎందుకు అలా చేయాలనుకుంటున్నాడో తెలుసా? ఈ యొక్క రాజ్య సువార్త ఆయన నామ మహిమార్థముగా వ్యాపించబడాలి, ఆయన వధువుకి వర్తమానం చేరాలి. అలా ప్రతి వ్యక్తి కూడా ఈ చర్చ్ కట్టేటప్పుడు ఎంతో మంది వారి యొక్క నైపుణ్యతని, వారి యొక్క జ్ఞానాన్ని, వారికి ఉన్న సామర్థ్యతని వాళ్ళు ఏం చేశారు? వెచ్చించారు. పగలంతా పని చేసుకొని కూడా రాత్రుల్లో చెందుకు కష్టపడ్డారు. ఎందుకు? ఏం ఆశించుకోకుండా చేశారు. ఎందుకంటే ఈరోజు నేను చెప్తున్నాను సోదరుడా, ఈ సంగతులు నీకు అర్థమైతే ఈరోజు అలాగూ నువ్వేం చేయగలవో తెలుసా? ఈ పరిచర్య కొరకు నిన్ను నీవు సంపూర్ణంగా అప్పగించుకుంటావు. నిన్ను పద్దాకులు తల మీద చేసి బొచ్చుకొక్క పిల్లని దువ్వినట్టు దువ్వాల్సిన అవసరత లేదు. నువ్వు సూపరో, నువ్వు డోపరో, నువ్వు పోపరో అనాల్సిన అవసరత లేదు. ఎందుకంటే తనకు తానుగా హల్లెలూయా ఈ ప్రత్యక్షత వచ్చేసింది, ఈ బయలుపాటు వచ్చేసింది, ఈ గ్రహింపు వచ్చేసింది. ఇప్పుడు అతడు కాకికి కబురు పెడితే చాలు. ఎవరితో? కాకితో చెప్పిన నరేష్ పాస్టర్ గారు పిలుస్తున్నాడని ఒక కాకి వచ్చి చెప్పినా నరేష్ ఏం చేస్తాడు? రెక్కలు కట్టుకొని వాడాలి. ఏం చెప్పితే అంతేగాని పెద్ద పెద్ద అధికారులు పంపిస్తే రావడం కాదు, పాస్టర్ గారు వస్తే రావడం కాదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆ ఎబ్బేజీ గారిని పంపించి నువ్వు ఎక్కడో ఉంటే నరేష్ పాస్టర్ గారు రమ్మన్నారు రా అని చెప్పి ఈ ఎబ్బేజీని కనుక పంపిస్తే నరేష్ దగ్గరికి, ఈ ఎబ్బేజీని కనుక విజయ్ దగ్గర పంపిస్తే ఎబ్బేజీ పరిగెత్తకుండా వెళ్ళి అన్న పాస్టర్ గారు నిన్ను పిలుస్తున్నారు అన్న ఆ చిన్న పిల్లవాడి మాటను కూడా స్వీకరించి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే పరిగెత్తుకొని వస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు హల్లెలూయా ఈ పరిచర్యలో ఆ దాసుడు ఎవరో, ఈ వర్తమానం ఏమిటో, ఈ సంగతులు ఏంటో. అవునా, అది నా కొరకు, ఆయన నా కొరకు ఏం చేశాడో, నాకు ఎంత గొప్ప యోగ్యతనిచ్చాడో, ఎంత గొప్ప బయలుపాటు ఇచ్చాడో, ఆయనకు నేను ఏమిచ్చి. అది సంఘానికండే బయలుపాటు వస్తానండి అసలు దేబ్రెచ్చాల్సిన అవసరం లేదండి. ఇలా మీటింగ్ అనంలోనే తలకు 500 వేస్తాను, తలకు 1000 వేస్తాను, తలకు 10,000 వేస్తాను అని చెప్పాల్సిన అవసరం లేదంట. తమంతటగా తామే పాస్టర్ గారు లేకపోతే సంఘంలో ఒక వ్యక్తి ఉంటాడు కదా, నిర్ణయించబడినటువంటి వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి బ్రదర్ దిస్ ఈజ్ మై ఆఫరింగ్ ఫర్ దిస్ మీటింగ్ ఫర్ దిస్ యాక్షన్ అని ఏం చేస్తూ ఉంటాడు? వ్యక్తిగత బయలుపాటుతో వచ్చేస్తాడు. ఈరోజు సంఘం ఆ స్థాయికి ఎదగునుగాక. ఇప్పుడు మనం ఎలాంటి పరిపక్వతకు రావాలో అర్థమైందా? అందుకే నేను ఏం చేశానో తెలుసా? మనం నిర్వహించాల్సిన కార్యక్రమాలు మాత్రమే చెప్పా. ఫండ్స్ రైజింగ్ కార్యక్రమాలు లేవేక. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, ఈ సంఘము తనకు తాను స్వయముగా గ్రహింపు కలిగి తన శక్తిని, తన బలమును, తన జ్ఞానమును, తన ఐశ్వర్యమును, తన ఘనతను, తన మహిమను, తన స్తోత్రమును పొందడానికి అర్హుడొకడున్నాడని ఆయనకు తమను తాము సంపూర్ణముగా అర్పించుకొందురుగాక. అట్టి కృప దేవుడిచ్చిన సంఘానికి సమృద్ధిగా దయచేయను గాక. ఎస్, గొర్రె పిల్లను ఆయన కార్యాలను వర్ణించడానికి, వివరించడానికి
మన జ్ఞానం చాలదు, మన నోరు చాలదు ఆయన మన కొరకు చేసిన కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప కృప దేవుడు మన కొరకు చేశాడు. ఎలా వర్ణించగలను, ఎలా వివరించగలను, ఎలా చెప్పగలను? హల్లెలూయా. చెప్పబడిన తెలియపరచబడిన సంగతులను బట్టే ఇంత సంపూర్ణ గ్రహింపు ఈ కాలపు వధువు. అది అసలు ఆశ్చర్యపోతున్నారండి. డినామినేషన్ సర్కిల్స్, లోకంలో ఉన్నటువంటి మత శాఖలు ఆశ్చర్యపోతున్నారు. ఎలా ఇంత చిన్న సంఘం ఇలా ఎలా ప్రేమించుకోగలుగుతున్నారు, ఐక్యత చేయగలుగుతున్నారు, పరుగులు ఎత్తగలుగుతున్నారు, పని చేయగలుగుతున్నారు? అసలు ఒక సామాన్యమైన వ్యక్తి వీళ్ళని ఎలా యునైట్ చేయగలుగుతున్నాడు? ఈ వ్యక్తిలో ఏ గొప్పతనం లేదు, ఈ వ్యక్తి అంత మేధస్సు కలిగిన వాడు కాదు. కానీ ఈ వ్యక్తిని మరుగు చేసుకొని దేవుడు తనను తాను వారికి బయలుపరుచుకొని చుండగా, వారి కొరకు ఆయన చేసిన కార్యములు వెల్లడి చేస్తుండగా, ఆయన ప్రేమ వారికి ప్రత్యక్షపరచబడుతుండగా, ఆయన తనను తాను ముసుగు తీసుకొని వారికి చూపించుకొని చుండగా, వారు ఆ గ్రహింపును కలిగి వారు తమను తాము, తమ జీవితాలను, తమ శరీర ప్రాణాత్మలను, తమ సర్వాన్ని ఆయనకి ఏం చేసుకుంటున్నారంటే సమర్పించుకుంటున్నారు. వారి పట్ల ఆయన ఆలోచన ఏమైందో ఎరిగి కూడా ఆ గడే కోసం, ఆ రాకడ కోసం, ఆ ఎత్తబడుట కోసం, ఆ శరీర మార్పు కోసం ఎంతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు. అట్టి కృప దేవుడిచ్చిన సంఘానికి సమృద్ధిగా దయచేయునుగాక. ఆమె తల్ల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసు ప్రభువా, నీకు వందనాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దు. మన మధ్యలో శాంతవర్ధన్ అన్నగారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాడు. తర్వాత నేను ఆశీర్వాదాలు ఇస్తాను. మనందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వినవాక్యాన్ని బట్టి అనాలోచనగా దయచేసి ఉండదు. నేను ఇప్పుడే చెప్పాను, ఎవరిని కూడా దేబ్రించాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు అడుగు, ఇదడుగు, అదడుగు అని చెప్పాల్సిన అవసరం లేదు. విన్న వాక్యాన్ని బట్టి దేవుడు నీకేం బయలుపరిచాడు, దేవుడు నీకేం గ్రహింపించాడు, దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడని నీకు అర్థమైందో దానిని బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నన్ను ఇంతగా ప్రేమించావా, నా పట్ల ఇంత గొప్ప కార్యం చేశావా నాయన, నా పట్ల ఇంత ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నావా, నా పట్ల ఇన్ని ఆలోచనలు కలిగి ఉన్నావా, నువ్వు అంత గొప్పవాడవా, ఇంత దీనుడుగా నువ్వు దిగి వచ్చావా, ఇంత గొప్పగా నా కొరకు కార్యం చేశావా, ఈ కాలంలో కూడా బలిష్ఠుడైన దూతగా నువ్వు దిగి వచ్చావా ప్రభువా. ఆ యొక్క సింహాసనాసీనుడైన వాని చేతిలోనున్న ఆ పుస్తకాన్ని, ముద్రించబడిన పుస్తకాన్ని ప్రభువా, ఎవరు చూడలేని పుస్తకాన్ని ప్రభువా, ఎవరు విప్పలేని పుస్తకాన్ని ప్రభువా, పరలోకంలో కానీ భూమి కింద కానీ ఎవరు చేయలేని ఆ కార్యాన్ని నా కొరకు నువ్వు చేసావా ప్రభువా. ఆ గ్రంథాన్ని తీసుకున్నావా ప్రభువా, ఆ గ్రంథాన్ని విప్పావా ప్రభువా, ఆ గ్రంథం తీసుకుని నా కొరకు నువ్వు దిగి వచ్చావా ప్రభువా. అది నాకు ఇచ్చి నన్ను తినమంటున్నావా ప్రభువా, నన్ను భుజించమంటున్నావా ప్రభువా. అది తిన్నప్పుడు మధురంగా ఉంటుంది, తిన్న తర్వాత చేదుగా ఉంటుంది అని నువ్వు నాతో చెప్తున్నావా ప్రభువా. ఎలా చక్కగా నువ్వు నాతో మాట్లాడుతున్నావు ప్రభువా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలను ప్రభువా, ఈరోజు ఏమిచ్చి నీ రుణం తీర్చలేను ఆయన అని చెప్పి మనసారా ప్రభువును స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి ఒక సంఘముగా సమకూర్చి తన దాసుని నిలబెట్టుకొని ఇప్పటి వరకు మన హృదయమంతటితో, మన హృదయాలతో దేవుడు మనతో మాట్లాడాడు. మన స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడు. మనము ఆయన ఆలోచనలో ఉన్నాము కనుక ఆయన మనలను విడిచిపెట్టక నిత్యము యుగయుగములు సదాకాలము ఆయనతో మనము ఉండాలని ఆ యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడి, ఇదిగో మనల్ని తప్పిపోనివ్వకుండా తన వాక్యము చేత మనలను బలపరుస్తున్నటువంటి దేవుడు ఆయనను హృదయమంతటితో నమ్మకముగా, యథార్థముగా ఆయన మాట చొప్పున ఈ లోకములో జీవిస్తూ ఆయనను మహింపరచాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. ఆయన ఉద్దేశమును నెరవేర్చుకొనటానికి మనము సిద్ధపడి ఉన్నామా? అటు హృదయము కలిగి ఉన్నామా అని కొద్ది నిమిషాలు హృదయమంతటితో వినిన వాక్యమును బట్టి పశ్చాత్తాప హృదయముతో ఒకవేళ నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ఇప్పుడే మనము తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, ఇంత గొప్ప ఆధిక్యతను, ఇంత ధన్యతను మీరు మాకు అనుగ్రహిస్తూ ఉండి కూడా, అయా మీ మాటలు వింటూ కూడా ఇంకా 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 మీకు వ్యతిరేకంగానే మేము జీవిస్తూ ఉన్నాము నాయన. నిజమే మా ప్రభు, జ్ఞానులకు లేదు నాయన, గొప్ప 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 వారికి లేదు మా ప్రభు ధన్యత నాయన.
అలాంటి శక్తి కూడా లేదు మా ప్రభా. ఆ చిన్న పుస్తకంలో ఉన్నటువంటి సంగతులు అతి సామాన్యులమైనటువంటి పనికిరానిటువంటి వారమైనటువంటి మమ్మలను మీరు ఎన్నుకొని నాయన ఆ గొప్ప సంగతులను మా ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధ రక్తమును మా ప్రభా మా కొరకు వెలగా చెల్లించి మమ్మలను కొని ఉన్నారని మా ప్రభా మీ దాసుల ద్వారా లేఖనములను బట్టి మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు మా ప్రభా. పరమందైన కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ మా ప్రభా ఆ చిన్న పుస్తకమును ఇప్పగలిగేటటువంటి వారు లేరు మా ప్రభా. అలాంటి శక్తిని మా ప్రభా నాయన మీ దాసులకు మీరు అనుగ్రహించి ఆ చిన్న పుస్తకములో ఉన్నటువంటి సంగతులను మా ప్రభా మీరు మాకు బయలుపరుస్తూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. మా స్థితిని మా ప్రభా ఇదిగో మేము మర్చిపోయినటువంటి స్థితిలో నుంచి మమ్మల్ని పురుగొలిపి లేవనెత్తి మేల్కొలిపి మా ప్రభా మేము జీవించేటటువంటి శక్తిని మా ప్రభా మీ లేఖనముల ద్వారా మా ప్రభా ఈ కడవరి కాలపు వర్తమానముల చేత మీరు మమ్మలను బలపరుస్తున్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం మా ప్రభా. ఇటు మాటల చేత మేము బలపరచబడడానికి తండ్రి దయతో మీరు మమ్మలను మా ప్రవర్తనను మా వ్యతిరేకతను మీరు దయతో క్షమించి మా ప్రభా ఈ క్షణము నుంచి మా ప్రభా అటు వాటికి మేము దూరమై మా ప్రభా ఇదిగోనైనా మీ గ్రహింపును కలిగి మా ప్రభా మేము ముందు కొనసాగిపోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మేము పసి బాలురము కాదు మా ప్రభా ఆ స్థితిలో నుంచి నాయన ఇదిగో నన్ను కొవ్విన దూడ గంతులు వేయినట్టుగా మా ప్రభా పక్షిరాజు మా ప్రభా మరలా తిరిగి యవ్వనము పొందుకొనలాగునా మా ప్రభా మీరు మాకు సహాయము చేయమని ఇటు వాక్యముల చేత మీరు మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కడవరి కాలములో ఈ ఆకడి గడియలో మా ప్రభా మేము జీవిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో నాయన మీరు అక్కడ అత్యంత సమీపముగా ఉన్నదని మా ప్రభా మీ దాసుల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అట్టి పరిస్థితులు ఈ ప్రపంచంలో మేము చూస్తున్నాం మా ప్రభా. యుద్ధ సమాచారములు వింటున్నాం మా ప్రభా. భూకంపములు మేము చూస్తున్నాం మా ప్రభా. జల ప్రళయముల చేత మా ప్రభా ఏ రీతిగా నాశనం అవుతున్నదో మేము చూస్తూ నాయన ఇదిగో మా ప్రభా ఇంకా నాయన మేము అలక్ష్యముగా జీవిస్తూ ఉన్నామని మీరు ఎరిగి మా ప్రభా మీ వాక్యము చేత మమ్మలను పురుగొలిపి మా ప్రభా తండ్రి ఇదిగో నాయన మమ్మలను ఉత్తేజపరుస్తున్న విధానమును బట్టి మా ప్రభా ఉజ్జీవింప చేస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇటు వర్తమానము చేత మమ్మలను బలపరిచిన మీ దాసులను ఇంకా మీరు బహుబలముగా మీరు వాడబట్టడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రభా మీ దాసుల పట్ల ఇదిగోనైనా సంఘముగా మేము తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి వ్యతిరేకతను మా ప్రభా మాలోంచి తీసివేయండి మా ప్రభా. లోబడేటటువంటి మీ బిడ్డలుగా మీ జనాంగముగా మా ప్రభా మేము ఉండడానికి సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాక్యమునకు లోబడి వాక్యానుసారమైనటువంటి భక్తి జీవితమును కలిగి లోకములో జీవించి మీ నామాన్ని మహింపరిచేటటువంటి మీ సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మీ దాసులను ఇచ్చినటువంటి కుటుంబాన్ని సంఘాలను పరిచర్ను మీరు దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి చిన్న సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి మా ప్రభా. ఇదిగో నాయన మాలో నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పిపోవడం మీకు ఇష్టం లేదు కనుక మా ప్రభా మమ్మల్ని అందరినీ సరిచేయటానికి నాయన మీ వాక్యముతో మమ్మలను బలపరుస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి మీరు రాకడకు ఆయుక్తపడేటటువంటి సంఘముగా బిడ్డలుగా మా ప్రభ మీ జనులుగా మేము ఉండటానికి సహాయం చేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములను పొందుకొనమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప ప్రేమ శాంతి సమాధానము ఇక్కడ చేరి ఉన్నటువంటి ఆయన పిల్లలమైన మనకును ఆయన వధువైన మనకును ప్రపంచవ్యాప్తముగా ఉన్న ఆయన వధువుకును అలాగే ఆ వధువుకు పరిచర్య చేయుటకు ఆయన ఏర్పరచుకున్న ఆయన దాసులకు ఆయా తన దాసుల ద్వారా తన యొద్దకు తను ఆకర్షించుకున్న తన వధువులో భాగములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా
సదా ఆయన కృప తోడుగా ఉండి నడిపించబడును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరం దీవించును గాక.